మరి ఈరోజు ఆవిడ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ అంత సంస్కారం ఉంటే మీరు ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. కానీ 20 మంది ఎమ్మెల్యేలతోటి ఆవిడ కుటుంబం మీద చాలా విపరీతమైన దుర్మార్గమైన దాడిని చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్న ఇదంతా నేను చెప్తాను, వస్తాను, అన్ని విషయాలు చెప్తాను. అయితే ఇప్పుడు మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలను అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తాము. ఈరోజు కొండ సురేఖ నేను చెప్తాను ఎటువంటి వివరణ అడగకుండా ఈరోజు కొండ సురేఖ అభిప్రాయం అధిష్టానం తీసుకోకుండా సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు. సిఎల్పి మీటింగ్లో కొండ సురేఖ గారి ఆ వ్యక్తిత్వం మీద ఈరోజు ఆయన ఎవడో ఉంటాడు, వరదమన్పేట ఎమ్మెల్యే నాగరాజు అంటే ఆర్కే నాగరాజు, ఆయన ఏమంటాడు, కేఆర్ నాగరాజు ఏమంటాడు, కొండ సుస్మిత అనే టైం ఒక పిల్లకాకి ఆవిడకు పార్టీలోనే సభ్యత్వం లేదు, సభ్యత్వం లేని వాళ్ళు మా రేవంత్ రెడ్డిని అంటే మేము స్పందించాల్సిన అవసరం లేదంటాడు. మరి పిల్లకాకి ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే మరి కొండ సురేఖకి ఏం సంబంధం? మీరు మాట్లాడిన మాటలే. అట్లాగే ఈ కొండ సురేఖ కూతురు మీద, కొండ సుష్మిత గారి మీద కొన్ని ప్రశ్నలు, అంటే ఇంకొక ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరంటే షాద్నగర్ ఎమ్మెల్యే, ఆయన ఏమంటాడంటే ఈర్లపల్లి శంకర్ గారు ఏమంటాడంటే కొండ సురేఖ గారిది నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటాడు. మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మినిస్టర్ మీద, ఒక ఎమ్మెల్యే మీద ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఈర్లపల్లి శంకర్ అనే వ్యక్తి ఈరోజు కొండ సురేఖ గారి కుటుంబం ఒక నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటే మరి ఈ నీచ సంస్కృతి కలిగిన కుటుంబానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? మీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కళ్ళు కనిపించలేదా, చెవులు వినిపించలేదా, నోట్లో ఏం పెట్టుకున్నారు? మరి ఆవిడ మినిస్టర్ పదవి ఎట్లా ఇచ్చిండ్రు? మరి ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ వ్యక్తిత్వాన్ని, ఆవిడ రాజకీయ జీవితాన్ని, ఆవిడ ప్రజాక్షేత్రంలో ఉన్న ఆవిడ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే ఈర్లపల్లి శంకర్ మీద మీరు నోటీసులు ఇచ్చి ఆయన మీద సస్పెండ్కు మీరు ఆర్డర్స్ పాస్ చేస్తారా? వెడ్మా భోజన ఆయన అంటారు. పిల్లకాకి కొండ సుస్మిత పిల్లకాకి మాట్లాడిన మాటలు ఆవిడే కావు, కొండ సురేఖవి గారివి. ఆవిడ మాట్లాడిన మాటలే పిల్లకాకైనా కొండ సుష్మిత మాట్లాడిందని ఇంకోటి అంటాడు. అరే మేము అడుగుతున్నారా భయ్, మీరే ఒకడు అంటాడు. కొండ సురేఖ కూతురికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని మీలో ఒకడు అంటాడు, ఇంకోటి అంటాడు పిల్లకాకి అంటాడు. మరి ఆ పిల్లకాకి మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలికి పడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆవిడ మీద ఎందుకు సిఎల్పి మీటింగ్లు పెడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద ఎందుకు ఇంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం? ఇక్కడ విషయం ఎక్కడ వచ్చిందంటే చిన్నారెడ్డి గారికి నోటీసులు ఇస్తే వచ్చి వివరణ ఇచ్చిండు, కొండ సురేఖ గారికి నోటీసులు ఇస్తే మీ నోటీసులే తప్పు, నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పిన కాడ వచ్చింది ఈ పంచాయతీ అంతా. నోటీసులు వెనక్కి తీసుకునే కాడ కాదు, చాలా స్పష్టంగా ఈరోజు మేము అడుగుతున్నాం అదే. ఈరోజు కొండ సురేఖ గారి కూతురు మాట్లాడితే కొండ సురేఖ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీరు ఎందుకు ఇవ్వలేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజీనామా చేయాలని మీరు ఎందుకంటే లేరు? కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ లైన్ దాటలేదని స్పష్టంగా చెప్తున్నారు. ఏది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరుగుతుంది, కుంభకోణాలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఇది అవినీతి కాదా? పార్టీ మీద మీరు ఎంత మాట్లాడే బీసీని అది ఎత్తుకున్నా మీరే, బీసీసీ కూడా బీసీనే. ఆయనే చెప్పాడు పార్టీ లైన్ దాటలేదని. ఎవరు మాట్లాడుండొచ్చు కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కుంభకోణాలు చేస్తుంది అనేది పార్టీ లైన్ దాటకపోవడమా? చిన్నారెడ్డి అనేట ఆయన, మెగారెడ్డి అనేటోడు, లేదంటే మెగారెడ్డి అనేట ఆయన అధిష్టానానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది అనేది అది పార్టీ లైన్ దాటనట్టు. తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అనేటోటి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వారికి మాత్రమే పనిచేస్తారంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేయాలంటారు? కాంగ్రెస్ పార్టీ కులాలందరూ కలిసి బీసీలను టార్గెట్ చేస్తారు. కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఉండదా అని డిమాండ్స్ ఏంది అసలు? మా డిమాండ్ ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈరోజు బీసీలను వేసి కుట్ర చేస్తున్నారు. మేము స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది, న్యాయం అనేది, చట్టం అనేది అందరికి ఒకేలా ఉండాలి కదా. కేవలం కొండ సురేఖ గారి కుటుంబానికి ఒకలా, చిన్నారెడ్డికి మెగారెడ్డికి ఒకలా, జగ్గారెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఒకలా ఎందుకు ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు స్పెషల్గా ఎల్లో మీడియా చాలా స్పష్టంగా పని కట్టుకొని పనిచేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఈరోజు అసలు కాంగ్రెస్ నాయకులు కూడా ఏ మినిస్టర్ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఈరోజు అసలు కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ కు పచ్చ కాంగ్రెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈరోజు పచ్చ కాంగ్రెస్ టీమే ఈరోజు కొండ సురేఖ మీద పని కట్టుకొని ఈరోజు చాలా స్పెషల్ గా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా మీద ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము 2-3 విషయాలు అయితే మేము అడుగుతున్నాం. తెలంగాణలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, వైద్యం విద్య సమస్యలు ఉన్నాయి, లేదంటే
బీసీ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, లేదంటే యూత్ డిక్లరేషన్ ఉంది. ఇన్ని సమస్యల మీద మీరు మాట్లాడకుండా కేవలం కొండ సురేఖ చుట్టూ ఎందుకు రాజకీయం తిప్పుతున్నారు? ఇప్పుడు ఒక అభిప్రాయం, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు అదే ఎమ్మెల్యే అదే ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే బీసీలకు ఒక న్యాయము, రెడ్లకు ఒక న్యాయం వర్తిస్తుందా? న్యాయం ఎవరికైనా న్యాయమే ఉండాలి కదా. రెండోది, ఈరోజు కొండ సురేఖ గారి కూతురు మాట్లాడే మాటలకి కొండ సురేఖ గారికి ఎట్లా బాధ్యత వహిస్తారు? వాటికి వీటికి సంబంధం ఏంది? ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే రాహుల్ గాంధీ తెల్లారితే ఏం చెప్తాడు? ఇగో ఈ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. రాజ్యాంగంలో ఏం చెప్తాడు? ఎవరి జనాభా ఎంతో వారు వాటా అంత అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈరోజు వాళ్ళు చేసిన సర్వేలోనే 56% ఈరోజు బీసీ జనాభా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? 10% కూడా లేని అగ్రకులాలు ఈరోజు బీసీ బిడ్డల మీద కుట్రలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా రానియడం లేదు, లేదంటే మినిస్టర్లు అయితే వాళ్ళని. ఇప్పుడు రెడ్లకు అన్యాయం జరిగితే రెడ్లందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బీసీకి జరిగితే బీసీలు ఎందుకు సపోర్ట్ వస్తలేదు? బీసీ ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా. బీసీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీ కులంలో పుట్టిన వాళ్ళు బీసీ లీడర్ కాదు. ఈరోజు అగ్ర కులంలో పుట్టిన చాలా మంది ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈరోజు కొండ సురేఖకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు బీసీ కులంలో పుట్టినోడు బీసీ కాదు, బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. దళిత కులంలో పుట్టినోడు దళితుడు కాదు, దళిత వాదాన్ని ఎత్తుకున్నాడు. ఎస్టీ కులంలో పుట్టినోడు ఎస్టీ కాదు, ఎస్టీ వాదాన్ని, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడేటోడే వాడు ఆ వర్గాలకు చెందినోడు, ఆ వర్గాలకు రిప్రజెంట్ ఉంటాడు తప్పే. ఈరోజు పలానా బీసీ కులంలో పుట్టి చెంచాగిరి, అందుకే కాళీశ్రామ్ గారు అన్నారు ఆ రోజు చాలా స్పష్టంగా. ఈరోజు చెంచగాలు అనేటోళ్ళు ఏ వ్యవస్థలైనా ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చెంచగాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు అగ్రకులాలకు తొత్తులుగా మారి ఈరోజు బీసీ బిడ్డ మీద ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది. అవును, గన్ పార్క్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి చెప్తున్నారు? ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం అండి. ఈరోజు మా బీసీ బిడ్డ మా కొండ సురేఖ మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగానే ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాల్ని మేము ఇక్కడ ఏం చేయం, ఢిల్లీ పోతాం, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం. ఈరోజు మేమేం చెప్తున్నాం, కొండ సురేఖ గారికి ఈ వాక్యాలకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆవిడ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. అట్లాగే ఈరోజు ఒక్క కొండ సురేఖ గారి మీద ఇంత ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు? మేము అడుగుతున్నాం మహేష్ గౌడ్ గారిని. మీరు బీసీ నాయకుడు అంటున్నారు, టీపీసీసీ ప్రెసిడెంట్ అంటున్నారు, మరి క్రమశిక్షణ కమిటీ అనేది కొండ సురేఖకు ఒకలా, ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలకు ఒకలా ఇటు ఉంటుంది. ఈరోజు ఒక ఈరపల్లి శంకర్ అంటే ఆయన ఈరోజు కొండ సురేఖ గారి కుటుంబాన్ని నీచ సంస్కృతి కుటుంబం ఉన్నాడు. మరి మీరు ఆయనకు షోకాస్ నోటీసులు ఇస్తారా? ఇట్లాంటి అనేకమైన దుర్మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మీరు నోటీసులు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈరోజు మా బీసీ బిడ్డ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుంచి గన్ పార్క్ నుంచి మేము చెప్తున్నాం, గుర్తుపెట్టిన కాంగ్రెస్ నాయకులారా, అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ చెప్తున్నాం. ఈరోజు బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా, వాళ్ళ అస్తిత్వం ఎక్కడ దెబ్బతిన్నా, వాళ్ళ ఆత్మగౌరవం ప్రశాంతమైనప్పుడు ఖచ్చితంగా ఈ శివముద్రాజ్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజంలో గడప గడపని ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు గాన బీసీల మీద ఇట్లాగే కుట్రలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ రెడ్లను ఒకలా చూస్తాం, బీసీలను ఒకలా చూస్తా అంటే మాత్రం పర్యవసనాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయనేసి మేము హెచ్చరిస్తున్నాం.